తిరుమల లడ్డు వ్యవహారంపై ఏపీ గవర్నమెంట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సమర్పించిన వన్ మ్యాన్ కమిటీ నివేదికపై అధ్యయనం చేసి అమలుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేయడానికి హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో డీజీపీ, లా సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. తిరుమల లడ్డు అంశానికి సంబంధించిన అన్ని కోణాలను సమగ్రంగా పరిశీలించి అమలు చేయాల్సిన చర్యలపై స్పష్టమైన సూచనలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని కూడా కమిటీకి గడువు విధించిన ప్రభుత్వం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తిరుమల లడ్డు అంశంపై ప్రభుత్వం అత్యంత సీరియస్గా వ్యవహరిస్తోందన్న సంకేతాలు కూడా తాజా నిర్ణయంతో స్పష్టమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంతోష్, యాక్చువల్లీ గవర్నమెంట్ ఆలోచన ఏ విధంగా ఉంది? కార్యాచరణ లడ్డూకి సంబంధించినటువంటి విషయంలో చాలా అంటే కొత్త ఆలోచనలన్నీ చేస్తోంది అండ్ చాలా సీరియస్గా కూడా వ్యవహరిస్తోందని టాక్ వినబడుతోంది. ఏం జరుగుతోంది యాక్చువల్లీ? ఎస్. ఏదైతే గత ప్రభుత్వంలో టీటీడీ నెయ్యి అయితే కనుక కల్తీ జరిగింది అంటూ కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలోనే సిట్ అనేది ఏర్పాటు చేసిన అనంతరం ఇక వన్ మ్యాన్ కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఏదైతే రిటైర్డ్ అధికారి, ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఈ యొక్క వన్ మ్యాన్ కమిటీ అనేది వేయడం, అదే విధంగా ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో గత నెల 30వ తేదీకి ఆధారంగా కూడా ఇప్పుడు తాజాగా హై లెవెల్ కమిటీ అనేది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఏదైతే ఇచ్చినటువంటి వన్ మ్యాన్ కమిటీ నివేదికని అధ్యయనం చేసి దీనికి సంబంధించినటువంటి చర్యలు అయితే ముందుకెళ్లే విధంగా ఈ యొక్క హై లెవెల్ కమిటీ అనేది ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనుక తాజాగా తెలుస్తున్నటువంటి పరిస్థితులు అయితే దీనిలో భాగంగా ఇటు సిఎస్ నేతృత్వంలో ఇటు డీజీపీ, లా సెక్రటరీలతో అయితే కనుక ఈ కమిటీ అనేది అధ్యయనం చేయనున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క వన్ మ్యాన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఏముంది అంటే ఇప్పటికే కూడా ఒక అధికారులు సైతం కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయింది. గత ప్రభుత్వంలో ఏదైతే ఇటు నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని సరళీకృతం చేయడంలో బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాలను సైతం కూడా ఇటు అధికారులు ఎటువంటి విభేదించలేదు, అడ్డుపడలేదు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఖండించలేదు అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో అధికారుల పాత్రపై ఇటు ఒక నివేదిక అనేది ఇవ్వడం జరుగుతోంది. ఎందుకంటే ఇటు ల్యాబ్ టెక్నీషియన్ దగ్గర నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారుల వరకు కూడా ఏ విధంగా ఈ యొక్క సరఫరా జరిగింది, 100 కోట్ల నెయ్యి సరఫరా జరిగినటువంటి విషయాల్లో ఎవరెవరు ఇందులో పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారు అన్న దానిపై అయితే కనుక ఒక నివేదిక రూపంలో వన్ మ్యాన్ కమిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు దీన్ని అధ్యయనం చేసేందుకు హై లెవెల్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ యొక్క హై లెవెల్ కమిటీ చూసుకున్నట్లయితే కనుక ఇటు డీజీపీ, లా సెక్రటరీ అంటే ఏదైతే ఇటు న్యాయపరమైనటువంటి అంశాలతో పాటు ఇటు డీజీపీ అంటే పోలీసులను ఇన్వాల్వ్మెంట్ చేస్తూ కూడా ఈ యొక్క హై లెవెల్ కమిటీ అనేది ఏర్పాటు చేయడంతో ఇటు చర్యలకి ఎవరైతే ఇటు బాధ్యులైన ఉన్నారో వారిపై అయితే కనుక చర్యలు తీసుకునేందుకు ఇటు రంగం సిద్ధమైనటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నివేదిక అనేది వారం రోజుల్లో ఇవ్వాలంటూ కూడా ఈ రోజు ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరుగుతోంది. దీని మేరకు కూడా ఇటు హై లెవెల్ కమిటీ అనేది పనిచేయనున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు నెయ్యి కొనుగోలు విషయం కావచ్చు, సరఫరా కావచ్చు, ఎన్ఏబిఎల్ టెస్టింగ్ లో కావచ్చు, అదే విధంగా ఇక అక్కడ ఉన్నటువంటి అధికారుల పాత్రపై కూడా ఇటు పూర్తి స్థాయిలో ఇటు అధ్యయనం చేసి వారిపై చర్యలకైతే రంగం సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనిపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితులు, ఇప్పటికే ఒక సిట్ అనేది నివేదిక ఇవ్వడం, అనంతరం వన్ మ్యాన్ కమిటీ, ఇప్పుడు హై లెవెల్ కమిటీ అంటే తుది దశకు చేరుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా ఏ విధంగా జరిగింది అన్న కోణంలో మొదటి దగ్గర నుంచి చివరి వరకు అన్ని కోణాల్లో అయితే కనుక ఈ కమిటీలు అనేది పనిచేసినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని తెలుస్తూ ఉంది. మొత్తంగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కనుక వారం రోజుల్లో ఈ యొక్క అధికారులపై ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు వారిపై అయితే కనుక శాఖాపరమైనటువంటి చర్యలతో అంటే సస్పెండ్ కావచ్చు, అదేవిధంగా వారికి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారిని అయితే కనుక సస్పెండ్ చేసేందుకు కూడా ఈ యొక్క న్యాయపరమైనటువంటి అంశాలు, శాఖాపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించేందుకు రంగం సిద్ధమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇక విజిలెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ తరచుగా చెకింగ్ చేయాల్సినటువంటి అంశాల్లో ఈ యొక్క కల్తీ నెయ్యిలో భాగంగా వీరందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఈ యొక్క హై లెవెల్ కమిటీలో ఇటు డీజీపీ, అదేవిధంగా న్యాయ శాఖ ఇన్వాల్వ్మెంట్ అయితే ఇప్పుడు ఇక్కడ కనబడతా ఉన్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ టీటీడీ లడ్డు కల్తీ అనేది కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే హిందూ మనోభావాలు దెబ్బతీసినటువంటి ఈ యొక్క కల్తీ నెయ్యి అంటే ఎక్కువ ధరకి దొరికినటువంటి ఒరిజినల్ నెయ్యి తక్కువ ధరకి కొనుగోలు చేయడం, అదేవిధంగా ఏదైతే కాంట్రాక్ట్ అనుగుణంగా ఇచ్చే వారికి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయ్యారో అధికారులను అందరూ సైతం కూడా దీన్ని బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇటు అధికారులు ఎందుకు ప్రశ్నించలేదు, అదేవిధంగా నెయ్యి వచ్చినప్పుడు క్వాలిటీని ఎందుకు సరిగ్గా చెక్ చేయలేదు, చెక్ చేస్తే మాత్రం వెనక్కి ఎందుకు తిరిగి పంపించలేదు, ఇటువంటి అన్ని కోణాల్లో ఫైల్స్ అన్నిటి కూడా వెరిఫికేషన్ చేసిన అనంతరం కూడా ఈ వన్ మ్యాన్ కమిటీ అనేది ఒక నివేదిక అనంతరం ఇప్పుడు అధ్యయనం చేసి అధికారులను సైతం కూడా చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సంతోష్.